నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం డిప్యూటీ సీఎం అల్లు భట్టి విక్రమార్క కామెంట్స్. పీటీపీఎస్ పరిశీలించడానికి అవగాహన చేసుకోవడానికి రివ్యూ రూపేణ తెలుసుకున్నాను. విద్యుత్ సెక్టార్ని గత ప్రభుత్వం అప్పుల ఊబిగా మార్చింది. అన్ని శాఖల్లో అంది వచ్చిన కాడికి అప్పులు చేసింది. 8,15,014 కోట్లు అప్పులు చేసింది తెరాస ప్రభుత్వం. ప్రభుత్వం నుండి డిస్కంలకు 28,000 కోట్ల బకాయి పడి ఉన్నాం. మేము ఉంటేనే కరెంటు సాధ్యమని చెప్పిన గత ప్రభుత్వం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టింది. విద్యుత్ కొనడానికి 30,000 కోట్ల రూపాయలు, 59,580 కోట్ల పవర్ పర్చేజ్ మీద అప్పు, రాష్ట్ర విభజన నాటికి 7,250 కోట్ల బకాయి మాత్రమే, యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు 50,000 కోట్ల అప్పు. వాస్తవాలన్నీ కూడా అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశాం. అప్పుల నుండి విముక్తులైన గాడిలో పెట్టడానికి రివ్యూ చేస్తూ ప్రయత్నిస్తున్నాం. ఇవన్నీ గాలి లెక్కలు కాదు, రికార్డు ప్రకారం మీకు అందిస్తున్నాం. పవర్ సెక్టార్ ను పీకల దాకా ముంచేసిన గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ అప్పుల నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తుంది. పీటీపీఎస్ సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడుకొని పర్యావరణానికి హాని కలగకుండా మేధావుల సూచనల మేరకు ముందుకెళ్తాం. ఇప్పుడున్న బీటీపీఎస్ వలన చాలా ఇబ్బందులు ఉన్నాయి. దీనిని అధిగమించే ప్రయత్నం చేస్తాం. Their energy is contributing to the production of this energy. So, energy ఇచ్చే వాళ్ళందరూ కూడా మ్యూచువల్ రెస్పెక్ట్, ప్రతి మనిషిని మనం గౌరవిస్తూ ఇంకా అవుట్పుట్ పెంచుకోవడం కోసం ప్రయత్నం చేయవలసింది అందరికీ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. తేడాలు ఉన్నప్పటికీ ప్రొడక్షన్లో తీసుకొని వచ్చి పవర్ జనరేట్ చేస్తూ ఉన్నాం. మీరు చేసే ఈ పనులన్నింటినీ కూడా నేను అభినందిస్తూ ముందు భవిష్యత్తులో ఇంకా క్వాలిటేటివ్గా పవర్ ప్రొడక్షన్కి ఈ సిబ్బందిని సమాయత్తం చేస్తూ ముందు తీసుకొని పోవాలని చెప్పి నేను అందరికీ కొన్ని సూచనలు చేస్తాను. థర్డ్ పార్టీ క్వాలిటీ ఈ రా మెటీరియల్ సంబంధించి ఏజెన్సీని అపాయింట్ చేసుకునే కార్యక్రమంలో భాగంగా మీరు వెంటనే సంబంధిత అధికారులకి మీ ఫైల్ మూవ్ చేసుకొని అప్పుడు తీసుకోవాల్సింది ఓట్సుకుంటాం. దాంతోపాటు ఇక్కడ సోషల్ రెస్పాన్సిబిలిటీలో మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.